విశాఖపట్నం నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఒక విశిష్ట అతిథి చేరుకుంది. దాదాపు 40 ఏళ్ల తరువాత బ్లాక్ పాంథర్ మళ్లీ విశాఖ జూలో సందడి చేయనుంది. ఈ అరుదైన అతిథి రాకతో సందర్శకుల్లో ఆసక్తి నెలకొంది. ఎండాడలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో బ్లాక్ పాంథర్ అడుగుపెట్టింది. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అస్సాంలోని గువాహటి జూ కమ్ బొటానికల్ గార్డెన్ నుంచి ఈ ఆడ పాంథర్ను తీసుకువచ్చారు. మార్చి 5వ తేదీన విశాఖకు చేరుకున్న ఈ పాంథర్ను ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్లో ఉంచి అన్ని వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం పీసీసీఎఫ్ డాక్టర్ పివి చలపతిరావు బ్లాక్ పాంథర్ను అధికారికంగా ప్రత్యేక ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కొత్త ఎన్క్లోజర్లను కూడా ప్రారంభించారు. బ్లాక్ పాంథర్ అనేది చిరుతలలో కనిపించే ఒక ప్రత్యేక రూపం. మెలనిన్ అధికంగా ఉండడం వల్ల దీని శరీరం నల్లగా కనిపిస్తుంది. రాత్రిపూట సంచరించడం, ఒంటరిగా జీవించడం దీని ప్రత్యేక లక్షణాలు. విశాఖ జూలో చివరిసారిగా 1980లో బ్లాక్ పాంథర్ కనిపించింది. ఆ తరువాత 4 దశాబ్దాలుగా ఈ జంతువు లేకపోవడంతో ప్రస్తుతం వచ్చిన ఈ పాంథర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో జూకు కొత్త అతిథి రాక సందర్శకుల్లో ఉత్సాహాన్ని పెంచింది. కుటుంబాలతో పాటు పిల్లలు పెద్ద సంఖ్యలో జూకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తరువాత బ్లాక్ పాంథర్ రాకతో విశాఖ జూకు కొత్త గుర్తింపు వచ్చింది. ఇది సందర్శకులకు మాత్రమే కాకుండా జంతు సంరక్షణపై అవగాహన పెంచడంలో కూడా కీలకంగా మారనుంది. మొత్తానికి ఈ అరుదైన అతిథి రాకతో విశాఖ జూకు కొత్త ఉత్సాహం వచ్చింది. నా పేరు మురళీకృష్ణ అండి. మాది రాజమండ్రి వచ్చాం. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇది సరదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాం. రావడం ఇదే ఫస్ట్ టైం. బాగుంది. యానిమల్స్ మొత్తం అన్ని చూసాం. ఏనుగు, జింక, టైగర్. లేదన్నా, మధ్యాహ్నం 3 o'clock వచ్చాం. అలా ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేద్దామని వచ్చాం. బ్లాక్ పాంథర్ అని కొత్త యానిమల్ 2-3 రోజుల క్రితం వచ్చింది, చూసారా? చూసామన్నా, బాగుంది. నేను ఫస్ట్ టైం చూడడం లైవ్ లో. బాగుందన్న వైజాగ్. ఐ లైవ్ వైజాగ్.